వెల్కమ్ టు టీ10. నేను మీ సుందర్. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు చాలా క్లియర్ గా బీజేపీకి కావాల్సినంత మార్కు 272 సీట్లు ఇవ్వలేదు, 240కి ఆపినారు ప్రజలు. బలమైన ప్రతిపక్షాన్ని కూడా ఏర్పాటు చేసిన సందర్భాన్ని మనం చూసినాం. అయితే ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత వస్తున్న అసెంబ్లీ ఎన్నికలు అనేది ఒక హాట్ టాపిక్ గా ఉంది. ఒక 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి ఈ 2-3 నెలల్లో. ఇమీడియట్ గా ఒక 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వాటికి సంబంధించిన అంశాలు బీజేపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రాష్ట్రాల పరిస్థితి ఏంది అనే అంశాలని మాట్లాడడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు కేవీఎస్ఎన్ రాజు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముఖ్యంగా హర్యానా, మహారాష్ట్రకు సంబంధించిన ఎన్నికలు. హర్యానా, మహారాష్ట్ర బీజేపీ సిట్టింగ్ ఇప్పుడు గెలిచిన పార్టీగా ఉంది. మరి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి. ఈ సందర్భంగా ఆ రాష్ట్రాల బీజేపీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండేది? లోక్సభ ఎన్నికలు అనంతరం జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఇవి. కీలకంగా మహారాష్ట్ర, అది ఆర్థిక రాజధానిగా కూడా ఉంది, ముంబై. సో మహారాష్ట్రలో ఆ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం బీజేపీ శివసేన చీలిక వర్గం అధికారంలో ఉంది. అట్లాగే హర్యానా, నార్దర్న్ పార్ట్ లో ఉన్న హర్యానాలో 10కి 10 సీట్లు గెలుచుకున్న బీజేపీ 2024 ఎన్నికల్లో దెబ్బతింది. 10కి 5 సీట్లే నిలబెట్టుకోగలిగింది. ఇది ఈ 2 రాష్ట్రాల్లో రేపు సెప్టెంబర్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఏ రోజైనా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్నికలు పెట్టాలి అన్నది సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో సెప్టెంబర్ లోపు నిర్వహించాలి. అందువలన ఈ రోజు ఎలక్షన్ కమిషన్ హోం మంత్రిత్వ అధికారులతో కూడా చర్చలు జరుపుతున్నాయి అన్నది వచ్చింది. అందువలన జమ్మూ కాశ్మీర్ లో కూడా ఎన్నికలు కలిపి నిర్వహిస్తారా లేదా అన్నది కూడా ఉంది. కానీ నిర్వహిస్తే ఒక 7-8 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ లో, అది కూడా రాష్ట్రం యూనియన్ టెరిటరీగా అయిన తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి. 4వది మీరన్నట్టు నవంబర్లో జార్ఖండ్, అది బీజేపీ అధికారంలో లేదు కానీ అది కూడా కీలకమైంది. బీహార్లో నుండి విడిపోయి వచ్చిన జార్ఖండ్ లో కూడా నవంబర్లో ఎన్నికలు ఆయన అరెస్ట్ చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయారు. ఇంకొక ఆయన ముఖ్యమంత్రిని పెట్టారు. తర్వాత ఆయనకి బెయిల్ వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి కొనసాగుతున్నారు. ఇది నేపథ్యం. ఈ 2 రాష్ట్రాల పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటారు? ఇప్పుడు ఉదాహరణకు మహారాష్ట్ర, హర్యానా, వీటికి సంబంధించినది ఎట్లా ఉంటది గ్రౌండ్? ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికలు తీరు నార్మల్ గా మీకు అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగదు. అసెంబ్లీ ఎన్నికలు అనేటప్పటికీ ఆ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, ఆ రాష్ట్రంలో ప్రజల పరిస్థితులు, ఆ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం చేస్తున్నవి మీకు ప్రభావం పడుతుంది. కానీ ఓవరాల్ గా తీసుకుంటే దేశవ్యాప్తంగా అది పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వచ్చింది. ధరలు కానీ, లేదా అసమానతలు కానీ, లేదా నిరుద్యోగం కానీ, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో కూడా, ఇప్పుడు హర్యానాలో మీకు ఇప్పుడు 2019 తర్వాత జరుగుతున్న ఎన్నికలు ఇవి. 2019లో బీజేపీకి 2019లోనే ఎన్నికల్లో తనకు సీట్లు తగ్గాయి. 2014లో హర్యానాలో తనే ప్రభుత్వాన్ని ఏర్పరిచేటట్టు 90 సీట్లు ఉంటే 47 సీట్లు గెలిచి అధికారం చేపట్టింది. కానీ 2019 ఎన్నికలు వచ్చేటప్పటికి 47 సీట్లు 40కే తగ్గాయి. కానీ ఒక ఐఎన్ఎల్డి అన్నది ఒక పార్టీని, ప్రాంతీయ పార్టీని తీసుకొని వచ్చింది. ఇప్పుడు 2019 తర్వాత అటు హర్యానా చుట్టూ ఉన్నది ఢిల్లీ ప్రాంతంలో రైతులు చాలా పెద్ద పోరాటాలు జరిగాయి. చాలా అసంతృప్తి రైతుల్లో వచ్చింది. అదే కారణం లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నార్దర్న్ పార్ట్ లో కూడా దెబ్బతింటాం, రైతుల ఉద్యమం చాలా ప్రభావం పడడం అన్నది ఉంది. ఇది కాకుండా మీకు హర్యానాలో అనేక ఘటనలు జరిగాయి. అలాగే లోక్సభ ఎన్నికల ముందే అక్కడ ముఖ్యమంత్రిని మార్చి 4 ఏళ్ల తర్వాత ఇంకో కొత్త ముఖ్యమంత్రిని తీసుకొచ్చారు. అయినా లోక్సభలో వాళ్ళు విజయం సాధించలేకపోయారు. 10 సీట్లుంటే 5 కోల్పోయిన పరిస్థితి
వచ్చింది. సరిగ్గా ఎన్నికల ముందు మార్చారు కదండి సీఎం. ఎన్నికల ముందే మార్చారు, ఉమ్, ఎన్నికల ముందే మార్చారు. ఉమ్, సో అయినా ఆ పాచిక పారలే. ఉమ్, ఎందుకనంటే ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. అలాగే కొన్ని మత ఘర్షణలు కూడా హర్యానాలో చోటు చేసుకుంది. ఉమ్, అవి కూడా కొంత ప్రభావం, రైతుల ఉద్యమాలు ప్రభావం, ఉమ్, అలాగే దేశవ్యాప్తంగా వచ్చిన అసంతృప్తి. 10 ఏళ్ల బీజేపీ పాలనలో మాకు ఏమీ మా జీవన పరిస్థితులు లేదు, మా అవకాశాలు ఇవేమీ మెరుగుపడలేదన్న దేశవ్యాప్తంగా వచ్చిన భాగంలో అక్కడ కూడా వచ్చాయి. అవి లోక్సభ వరకు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు వస్తుందా, బీజేపీ నిలబట్టుకుంటుందా అని అంటే అది క్వశ్చన్ మార్కే. ఉమ్, ఎందుకు అని అంటే ఇవేవి బీజేపీ అడ్రస్ చేయలేదు. ఉమ్. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది, మన బడ్జెట్ కూడా వచ్చింది కదండి, అలొకేషన్స్ ఏం. కొత్త ప్రభుత్వం మీరు అన్నట్టు బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఉమ్, ఆ బడ్జెట్ లో నిరుద్యోగం మీద ఒక నిరుద్యోగులకి ఒక 3 పథకాలు తెచ్చామన్నారు ఉమ్, ఉద్యోగ కల్పన కోసం. ఉమ్, కానీ అవి బోగస్ అన్నది ఇప్పుడు అనేక వార్తల ద్వారా వచ్చేసాయి. ఉమ్, అది యజమానులకు ఉపయోగపడేది తప్ప కార్మికులకి లేకపోతే కొత్త ఉద్యోగాలు కల్పించడానికి దోహదపడేవి అవి కాదు అని చెప్పినాను. అలాగే ధరల ఉమ్, నియంత్రణ మీద కూడా పెద్దగా ఏమీ లేదు. ఉమ్, అట్లాగే అసమానతలు బాగా పెరుగుతున్నాయి. ఒక పక్క బిలియనీర్లు పెరుగుతుంటే రెండో పక్క చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు అన్నది అవి కూడా ఎక్కడ మీకు బడ్జెట్లో చూడలేదు. అవి బడ్జెట్కి సంబంధించిన విషయాలు కూడా. అంటే ఎన్నికల తర్వాత బీజేపీ గుణపాఠం తీసుకుందా, ప్రజలకు దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల మీద ఏమైనా పరిష్కారాలు లేదు, ప్రణాళిక బడ్జెట్లో ఉంది అని అంటే అది కూడా కనిపించలేదు. అంటే ఇవన్నీ ఉన్నాయి. అలాగే కీలకంగా హర్యానాలో జరిగిన పరిణామాలు తీసుకున్న బీజేపీ బాగా దెబ్బతినే పరిస్థితి ఉంటుందన్నది నేను అనుకుంటున్నాను. మహారాష్ట్రకు సంబంధించి దేశంలో ఏ ఎన్నికలు జరిగినా షిండే గురించి మాట్లాడుకుంటారు. ఆ షిండే వర్గాన్ని చీల్చి అవును. ఆ తను ఇప్పుడు బీజేపీ ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సీట్లు తగ్గినాయని మీరు స్టార్టింగ్ అనాలిసిస్ చెప్పారు. మరి అసెంబ్లీ ఎన్నికల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకా దారుణంగా దెబ్బతినే పరిస్థితి ఉంటుందని చెప్తున్నాను. ఉమ్, ఎందుకు అని అంటే 2019 ఎన్నికల్లో బీజేపీ శివసేన అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. మిత్రపక్షాలు అవి. కలిసి పోటీ చేశాయి. ఉమ్, ఇద్దరికి ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్య వచ్చింది. ఉమ్, కానీ బీజేపీ శివసేన మధ్య ఉన్న అగ్రిమెంట్ లో భాగంగా దాన్ని బీజేపీ ఉల్లంఘించిందన్నది అనేక వార్తల్లో వచ్చాయి. అందుకే శివసేన మేము బీజేపీతో కలవం అని చెప్పి వాళ్ళు ఎన్నికల తర్వాత అటు ఎన్సీపీతోని ఇటు కాంగ్రెస్ తోని కలిపి మహావికాస్ ఆగడి అని చెప్పి పెట్టి దా కూటమి ప్రభుత్వం 2019 ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉమ్, ఉద్ధవ్ ఠాక్రే గారి ముఖ్యమంత్రిగా వచ్చారు, యా, శివసేన ముఖ్యమంత్రిగా, ఉమ్, ఎన్సీపీ ఉప ముఖ్యమంత్రిగా. కానీ దాన్ని బీజేపీ పద్ధతుల్లోనే అది ఉమ్, వాళ్ళు ఉండాలి లేదంటే చేల్చాలి అని చెప్పినాను. అందువలన దానికి విపరీతమైన ఫోకస్ పెట్టి మహారాష్ట్ర మీద శివసేన ఈ ప్రభుత్వం ఉండకూడదు, శివసేనని అవకాశంగా తీసుకొని శివసేనలో చీల్చారు. అదే మీరు అన్న షిండే. అదే అండి. షిండే గారు శివసేన నుండే వచ్చిన ఆయన చీల్చారు. ఉమ్, అవి అనేక విషయాలు అందులో ఉన్నాయి. వాళ్ళు చీల్చిన తర్వాత వాళ్ళని ఏ రాష్ట్రాల్లో తిప్పారు, ఉమ్, గుజరాత్ నుండి మళ్ళీ అస్సాము, ఉమ్, అస్సాం నుండి మళ్ళీ కర్ణాటక, ఇలా తీసుకొచ్చి మీకు షిండే నాయకత్వాన శివసేన మళ్ళీ శివసేన చీలిక వర్గం బీజేపీ ఉమ్, కలిపి మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అధికారంలో ఉంది. ఉమ్, ఇప్పుడు ఎన్నికలు ఆ ప్రభుత్వమే బీజేపీ శివసేన చీలిక వర్గం ఇప్పుడు ఎన్నికల్లో వెళ్తున్నాయి. ఉమ్, ఇది ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అన్నది ఒకటి. ఉమ్, రెండోది, ఈ మధ్యన మహారాష్ట్రలో లోకల్ గా జరిగిన అనేక విషయాలు తీసుకుంటే ఉమ్, ఆ పరిణామాలు ఏవి ఇప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా లేవు. బీజేపీకి కానీ శివసేన చీలిక వర్గానికి కానీ. ఎందుకు అని అంటే ఎలక్షన్ కమిషన్ తో సహా వీళ్ళు చేసి గుర్తు కూడా రాకుండా అటు ఎన్సీపీని చీల్చి ఎన్సీపీ చీలిక వర్గానికి ఎలక్షన్ సింబల్ వచ్చింది. అలాగే శివసేన చీల్చిన వర్గానికి ఎలక్షన్ సింబల్, అఫీషియల్ సింబల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. ఒరిజినల్ వాళ్ళకి లేదు.
చీలిక వర్గానికి వచ్చింది. ఆ రెండు బాగా దెబ్బతిన్నాయి లోక్సభ ఎన్నికల్లో. శివసేన షిండే వర్గం కొన్ని నిలదొక్కున్న ఎన్సీపీకి కేవలం ఒకే సీటు గెలిచిన పరిస్థితి వచ్చింది. అలాగే బీజేపీ దారుణంగా తగ్గాయి. అంటే ప్రజల్లో ఆ కోపం ఉంది అన్నది వచ్చింది. ఇటు ఎన్సీపీ శరద్ పవార్ గాని, అటు శివసేన ఉద్ధవ్ ఠాక్రే గారిది గాని, లేదు కాంగ్రెస్ బాగా పుంజుకుంది. అందువల్ల ఇప్పుడు ఈ మూడు కలిసి ఇప్పుడు చర్చలు నడుపుతున్నారు. ఈ ముగ్గురు మధ్య గాని చర్చల్లో ఒక అనుకూలమైన పరిస్థితి వచ్చి వాళ్ళు ఉమ్మడిగా ఎన్నికల్లోకి వెళ్ళేటట్టుగా జరిగితే ఖచ్చితంగా మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల కన్నా తీవ్రంగా పరిణామాలు బీజేపీ గాని, చీలిక వర్గమైన శివసేన గాని ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది అన్నది నా అంచనా. అట్లానే ఇదే ఎట్లా ఉండబోతుందండి? ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడే ప్రస్తావించారు, 370 ఆర్టికల్ ప్రకటించి యూనిటర్ టెరిటరీస్ చేసిన తర్వాత, రాష్ట్ర హోదా పోయిన తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరగాలి జమ్మూ కాశ్మీర్లో. మరి అక్కడ చాలా సంవత్సరాల తర్వాత మన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కూడా మనం చూసినాం. అక్కడ ఎట్లా ఉండబోతుంది? 370 ఆర్టికల్ గురించి ఇంకా గొప్పగా చెప్పుకుంటుంది బీజేపీ, కానీ కిందనేమో గ్రౌండ్లో పరిస్థితి అది లేదనేది కూడా మొన్న ఫలితాలు కూడా చెప్తున్నాయి. ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? ఒకటి, జమ్మూ కాశ్మీర్ని ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత, జమ్మూ కాశ్మీర్ని 2 యూనియన్ టెరిటరీలుగా రాష్ట్రాన్ని చీల్చిన తర్వాత, రాష్ట్ర హోదాని రద్దు చేసిన తర్వాత అనేక పరిణామాలు జరిగాయి. ఒక 1-2 ఇయర్స్ పాటు అసలు వాళ్ళకి నిర్బంధం ఉంది, కర్ఫ్యూలు నడిచాయి, ఇంటర్నెట్ పనిచేయని పరిస్థితి, వాళ్ళు రోడ్ల మీదకు రాని పరిస్థితి, ఇట్లా అనేక నిర్బంధాలు ఉన్నాయి. బీజేపీ వారు ఏదైనా చెప్పొచ్చు, ఆర్టికల్ 370 రద్దు తర్వాత అసలు జమ్మూ కాశ్మీర్లో విపరీతంగా పెట్టుబడులు వచ్చాయి, విపరీతంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పినాను. నిజంగా అది జరిగి ఉంటే బీజేపీ 6కి 6 సీట్లు గెలిచే పరిస్థితి రావాలి. కానీ లోక్సభ ఎన్నికల్లో ఉన్న 3లో 2 గెలిచి ఒకటి తగ్గింది. అందువలన జమ్మూ కాశ్మీర్లో అసలు ముందు రాష్ట్ర హోదా ఇస్తారా ఇవ్వరా ఎన్నికల ముందు? ఎందుకంటే బీజేపీ హామీ ఇచ్చింది, మేము త్వరలో రాష్ట్ర హోదా మేము పునరుద్ధరిస్తాం, రాష్ట్ర హోదాని ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు అటువంటి సూచనలు ఎక్కడా రావటం లేదు. రెండోది, ప్రజల మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చింది, నిర్బంధం వచ్చింది అన్నది మొన్న లోక్సభ ఎన్నికల్లో మీకు వాళ్ళు ఓటింగ్ విపరీతంగా పెరిగింది. అంటే స్వచ్ఛందంగా వాళ్ళు వేసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే వాళ్ళ కోపం వచ్చింది. ఆ కోపం ఓటు ద్వారా చూపించారు. అందువల్ల మీకు లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, మా రాష్ట్రాన్ని రక్షించుకోవాలి, మా హక్కులను రక్షించుకోవాలి, మా మీద నిర్బంధాన్ని మేము అంగీకరించమన్నది ప్రజల్లో వచ్చినట్టు మనకి మొన్న లోక్సభ ఎన్నికల్లో కనిపించింది. కానీ లోక్సభ ఎన్నికల తర్వాత కూడా మొన్న బడ్జెట్ లో కూడా ఏమీ ఎక్కడ జమ్మూ కాశ్మీర్కి ఇవి మేము ఇచ్చామన్నది ఎక్కడ రాలేదు. అందువల్ల అక్కడ ఎన్నికలు నిర్వహిస్తే అక్కడ కూడా బీజేపీకి ప్లస్ అవుద్దా అని అన్నది ఏమీ కనిపించడం లేదు. ఇప్పుడు మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన అని చెప్పి జమ్మూ ప్రాంతంలో కొన్ని పెంచి, శ్రీనగర్ లో కొన్ని తగ్గించారు. ఇట్లా కొన్ని జిమ్మిక్లు అయితే చేశారు. ఇవన్నీ చేసినా ఇప్పుడు ఎన్నికల్లోకి వెళ్తే మాత్రం జమ్మూ కాశ్మీర్ లో బీజేపీకి వ్యతిరేకంగానే వచ్చే పరిస్థితి తప్ప అనుకూలంగా వచ్చే పరిస్థితి కనిపించింది. జార్ఖండ్ కి సంబంధించి జార్ఖండ్ సీఎం శిబు సోరెన్ ని అరెస్ట్ చేశారు. అది కూడా 10 లక్షలకు సంబంధించిన ఏదో బ్రైబ్ కేసు అని. దానికి కనీసం ఆధారాలు ఏమి లేవని చెప్పేసి మళ్ళీ కొట్టేసి ఇప్పుడు బయటకు వచ్చింది. ఆయన మళ్ళీ సీఎం అయ్యిండు. ఇప్పుడు అక్కడ రాష్ట్రం సంబంధించి గతంలో అది కొద్దిగా బీజేపీ అనుకూలంగా సపోర్టివ్ ఉన్న పద్ధతిలో ఉండే, మరి ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది అక్కడ పరిస్థితి? అక్కడ జార్ఖండ్ లో ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా బీజేపీకి దెబ్బ తగులుతుంది, అందులో ఎక్కడ లేదు. ఎందుకనంటే అన్యాయంగా ముఖ్యమంత్రిని మీద బదనాం చేసి ఎన్నికల్లో లేకుండా చేసేటట్టు చేశారు. ఇవన్నీ ఉన్నాయి. రెండోది, బీహార్ని ఆనుకోనున్న, బీహార్ నుండి ఏర్పడిన రాష్ట్రం జార్ఖండ్. ఇప్పుడు జేఎంఎం అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ తో దానికి మిత్రపక్షంగా ఉండి వెళ్లే పరిస్థితి. ఇప్పుడు జేఎంఎం, కాంగ్రెస్ ఇట్లా ఏదైతే ఇండియా బ్లాక్ అన్నది ఉంది, అది కానీ ఇప్పుడు అక్కడ
కొన్ని విషయాల్లో సర్దుబాట్లు చేసుకొని వెళితే అక్కడ కూడా బీజేపీకి వచ్చే అవకాశాలు లేవు. ఇప్పుడు బీజేపీకి యాజ్ ఇట్ ఈస్ గా ఆ రాష్ట్రం బీజేపీ ఖాతాలో లేదు. అందువలన అది మహారాష్ట్ర హర్యానా అయితే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు, అందువలన కోల్పోతే ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది ఎట్లా అనంటే రాష్ట్రం ముఖ్యమంత్రులు విపక్ష పార్టీ నుండి రావడం, అది లోక్సభలో బలం ఉంటది. రెండోది వాళ్ళకి ఇంకొక ఇబ్బంది ఎక్కడ వస్తుంది అని అంటే రాజ్యసభ ఎన్నికల్లో దెబ్బతింటది. ఇప్పటికే బీజేపీ దెబ్బతినే పరిస్థితి, తగ్గుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు రాష్ట్రాల్లో గాని అధికారం కోల్పోతే రాజ్యసభ మీద కూడా పడుతుంది. అందువల్ల రాజ్యసభలో ఇప్పటికే అధికారంలో మెజారిటీ లేదు కాబట్టి ఇంకా తక్కువ మెజారిటీ అన్నది ఉంటుంది. ప్రతిపక్షాలకి ఇంకా బలం వస్తుంది. అందువల్ల ఇప్పుడు ఇండియా కూటమి కూడా ఈ ఎన్నికలను చాలా సీరియస్ గానే తీసుకుంటాయి. అందువల్ల లోక్సభలో ఏదైతే లోక్సభ ఎన్నికలప్పుడు ఒక అంగీకారాన్ని కుదిరాయో ఆ రూపంలో ఇప్పుడు ఖచ్చితంగా ఇండియా కూటమిలోని పార్టీలు ఆ జాగ్రత్తలు తీసుకుంటాయి అన్నది నా అంచనా. ఆ జాగ్రత్తలు కానీ తీసుకుంటే ఖచ్చితంగా మీకు అది బీజేపీకి వ్యతిరేకంగానే వస్తుందండి. ఎందుకంటే అనేక అంశాలు ఎన్నికల తర్వాత కూడా ఎక్కడ పరిణామం లేవు. ఇప్పుడు మీరు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా మహిళల మీద జరుగుతున్న దాడులు కానీ, లేదు నిరుద్యోగులకి అవకాశాలు లేకపోవడం కానీ, రోజు రోజుకి వాళ్ళ ఆర్థిక సమస్యలు, ఉపాధి లేని సమస్యలు, నిరుద్యోగం బాగా పెరుగుతున్న పరిస్థితి, ధరలు అసలు ఇప్పటికీ ఎక్కడ దాన్ని నియంత్రణ చేసే మెకానిజం కానీ ఏవి రాకపోవడం, ఇది లోక్సభ ఎన్నికల అనంతరం జరుగుతున్న పరిణామాలు కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్రాల్లో ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అది ప్రతికూలంగానే ఉంటాయి తప్ప అనుకూలంగా ఉండవు అన్నది నేను అనుకుంటున్నాను. ఇక్కడ మనం లాస్ట్ టైం ఎన్నికల ఫలితాల సందర్భంగా కూడా బలమైన ప్రతిపక్షం దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది అనే అంశాన్ని కూడా టీటీఎన్లో అనేక ఇంటర్వ్యూల్లో మీరు మాట్లాడారు. పార్లమెంట్ సెషన్స్ చూసినాం. ప్రతిపక్షం బలంగా ఉంటే ఎట్లా ఉంటుందని 10 ఏళ్ల తర్వాత దేశం మళ్ళీ ఒకసారి చూసింది. ఎట్లా దాన్ని అనాలిసిస్ చేస్తారా ఆ పార్లమెంట్ సెషన్స్? ఇప్పుడు పార్లమెంట్ సెషన్లో అది రిఫ్లెక్ట్ అయింది మీకు. ఇప్పుడు సమాచార హక్కు చట్టం ఏదైతే మేము మారుద్దామని అనుకున్నారో దాని మీద ఇప్పుడు వెనక్కి వెళ్ళారు. దాని మీద ఇప్పుడు మేము చర్చలు చేస్తాం, చర్చల తర్వాత వెళ్తాం అని చెప్పినాను. అలాగే ఇప్పుడు కొత్తగా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి బడ్జెట్ మన ఆర్థిక మంత్రి గారు ముందు పార్లమెంట్ లో ప్రవేశపెట్టే ముందు, లోక్సభలో ప్రవేశపెట్టే ముందు వెళ్ళి చూపి అది ఒక గౌరవం. కాకపోయినా ఇప్పుడు మీకు వక్ఫ్ బోర్డు మీద ఉంది. వక్ఫ్ బోర్డు మీద ప్రతిపక్షం పట్టుబట్టింది. ఆ అంశం తర్వాత మీరు తీసుకున్న అది ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి తీసుకెళ్లవలసిన పరిస్థితి అనివార్యంగా వచ్చింది. అంటే పార్లమెంట్ లో ఈ రోజు మీకు ప్రతిపక్షం ఒక 230 సీట్లతో బలంగా తయారైన తర్వాత, ప్రతిపక్ష హోదా వచ్చిన తర్వాత బీజేపీకి అసలు బీజేపీ పార్టీగా కాకుండా మిత్రపక్షంగా ఐక్యంగా ఉంది తప్ప ఇప్పుడు బీజేపీ అధికారంలో లేదు అనుకుంటున్నారు. ఒక విధంగా చూస్తే బీజేపీ ఏకపక్షంగా ఉన్నది, ఇప్పుడు అది లేదు ఎన్నికల తర్వాత. ఇప్పుడు అది మిత్రపక్షాలతో ఉన్న ఎన్డీఏ కూటమి. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అంటున్నారు. అందుకే మోడీ గారు ఎన్ని చెప్పినా ఆయన ధోరణి ఇంకా మారలేదు. కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీకు ప్రతిపక్ష హోదా వచ్చింది. అందువల్ల ఇప్పుడు ప్రధానమంత్రితో పాటు ప్రతిపక్ష నాయకుడిని కూడా గుర్తించవలసిన అవసరం వచ్చింది, ప్రోటోకాల్ వచ్చింది. అలాగే పార్లమెంట్ లో వాళ్ళ శక్తిని ఢీకొట్టడానికి ప్రతిపక్షానికి శక్తి పెరిగింది. ఇవి మొన్న పార్లమెంటు సమావేశాల్లో అది కొట్టొచ్చినట్టు కనిపించాయి. అందుకే ఏకపక్షంగా బీజేపీ నిర్ణయాలు చేయడంలో కానీ, ఏకపక్షంగా పార్లమెంటరీ పద్ధతుల్ని ఉల్లంఘించడానికి కానీ ఎక్కడ చేసే పరిస్థితి ఇంకా రాలేదు. అది రాదు కూడా ఇంకా. ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి కానీ బీజేపీకి వస్తే ఇంకా రాజ్యసభ మీద కూడా ప్రభావం పడుతుంది. రాబోయే పార్లమెంట్ సెషన్స్ లో ఖచ్చితంగా ఈ ఇండియా కూటమి అన్నది ప్రజల సమస్యలు ఇప్పుడు అవి ఖచ్చితంగా పార్లమెంట్ లో రిఫ్లెక్ట్ చేస్తాయి. కానీ అక్కడే ఆగిపోకూడదు. పార్లమెంట్ లో శక్తి వస్తుంది, పార్లమెంట్ లో వాయిస్ వస్తుంది. కానీ ప్రభుత్వం
దాన్ని అంగీకరించాలి, చేయాలి. కానీ దానికి కావాల్సింది ఏంటి అని అంటే మన ప్రజల్లో ఆ చైతన్యం రావాలి. ఎస్, రెండు సార్లు ప్రతిపక్షానికి అవకాశం లేదు, ఇప్పుడు మూడోసారి ప్రతిపక్షానికి 2024లో ప్రతిపక్షానికి ఆ అవకాశాలు వచ్చాయి. ప్రతిపక్షాలు పార్లమెంట్ లో మాట్లాడడానికి సిద్ధపడుతున్నాయి. మా సమస్యలు పార్లమెంట్ లో వాళ్ళు లేవనెత్తుతున్నారు. కానీ అది సరిపోదు. పార్లమెంట్ లో వాయిస్ ఇప్పుడు ఉంది, కానీ ఆ వాయిస్ ని ఇంకా గట్టిగా తీసుకురావడానికి పాలకపక్షం మీద కూడా ప్రభావం పడేటట్టు ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు వాళ్ళ సమస్యల మీద కదలాలి. వాళ్ళ సమస్యల మీద ఇప్పుడు గొంతులు రైజ్ చేయాలి. అది చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు పార్లమెంట్ లో ఆ వాయిస్ వినిపించడానికి ప్రతిపక్షం బలంగా ఉంది, అది ఉపయోగించుకోవాలి. ఈ రెండు అయితే మాత్రం ఖచ్చితంగా బీజేపీకి ఎదుర్కోవడం అన్నది అంత ఈజీ కాదు అన్నది నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. ప్రజలారా విన్నారు కదా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత వస్తున్న అసెంబ్లీ వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎట్లా ఉండేది, ఇప్పుడు ఆ పరిస్థితి మరి ఘోరంగా కష్టంగా మారబోతుంది బీజేపీకి. కష్టమే ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు అని చెప్పేసి రాజు గారు విశ్లేషణ చేశారు. అనేక అంశాలు, గ్రౌండ్లో ఉన్న అంశాలు కూడా మీ ముందు ఉంచారు. మరి ఆ అంశాలపైన మీ కామెంట్ కూడా తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.